అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ని ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలతో విపరీతంగా కూటమి ప్రభుత్వాన్ని హ్యాపీగా దీవిస్తున్నారు. ఎందుకు దీవిస్తున్నారు? అతను పారేసుకున్న నోరు ప్రతి ఒక్కరి చెవుల్లో మారుమోగుతూనే ఉంది, ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వారి భార్య కుసుమలత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయనలాగే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా ఆయన తీసుకొని పోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆయన్ని హింస పెడుతున్నారు అని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇదే పోసాని కృష్ణమురళి జైల్లో ఉండనివ్వండి, ఆ బాధ అతనికి తెలుస్తుంది, తెలియాలి, అవినీతి పరిపాలకుడు అని ముద్రలేసి నానా హింస పెట్టడానికి ప్రయత్నాలు ఆ గవర్నమెంట్లో చేయడానికి ఇతను దోహదపడ్డాడు. ఫస్ట్ థింగ్. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని నానా బూతులు తిడుతూ విపరీతంగా జన సైనికుల్ని రెచ్చగొట్టాడు. వాళ్ళు కొట్టడానికి వస్తారని తెలుసు, రెచ్చగొడితే అని కావాలని రెచ్చగొట్టి జనసేనాని ప్రజలలో ఒక బూచిపార్టీలాగా చూపడానికి ప్రయత్నం చేశాడు పోసాని. ఇది కాదనైనా సత్యం. పోతే అరెస్టు తర్వాత పోసాని అదొక సాని, అదే డ్రామాలు, అదే వైసీపీ నాటకాలు నిన్న జైల్లో వేశాడు. ఏదో గుండెల్లో నొప్పని, కడుపులో నొప్పని, క్యాన్సర్ అని ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే ఈయనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని హాస్పిటల్ చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తిరిగి మళ్ళీ జైలుకి తీసుకొని పోయారు. సో ఈ పరిణామాలకు రెండింటికి మధ్యలో ఏం జరిగింది? ఆయన రాయించిన అఫిడవిట్లో సజ్జల సంబంధించినటువంటి పెద్ద సజ్జల, చిన్న సజ్జల అంటే సీనియర్ సజ్జల, జూనియర్ సజ్జలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అఫిడవిట్లో రాసి ఇవ్వడం వల్ల ఆయనకి జైల్లో అయితే కుదరదు, ములాఖతులు అయితే కుదరదనే ఉద్దేశంతో హాస్పిటల్కి చేర్పింపజేసి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మాజీ, ఆయన్ని ములాఖతుకు పంపించి ఆయన ద్వారా డ్రామాని ప్లే చేయమని చెప్పి ఈయన్ని పంపించి అక్కడ డ్రామా ప్లే చేశారు. సరే, అది రక్తి కట్టించాలనుకున్నారు, అది కుదరలేదు. సో హాస్పిటల్లో ఏదో చేయాలనుకున్నారు. సో ఆయన పాపం బాత్రూంలో పోతే గొడ్డల పోటుకు భయపడ్డాడో లేకపోతే ఇంకేమన్నా భయపడ్డాడు. మరి డాక్టర్ నాకు గుండె నొప్పి, డాక్టర్ నాకు కడుపు నొప్పి, క్యాన్సర్ ఉందేమో అని గవర్నమెంట్ చుట్టూతో అంటే బాగా అలవాటు పడ్డాడు కదా. అప్పుడేదో 3.95 lakhs 3.45 lakhs ఎంతో ఇచ్చారు గవర్నమెంట్ అన్నాడు కదా. సో అదే అలవాటు మీద ఇప్పుడు కూడా జైల్లో ఉంటూ కూడా ఆయన అన్ని టెస్టులు కూడా గవర్నమెంట్ సొత్తుతో ఫ్రీగా చేయించుకున్నాడు. ఇది హ్యాపీ. ఎవరు చట్టానికి అతీతులు కారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టానికి సమానమే. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఒరే దువ్విగా, నెక్స్ట్ నువ్వే, నీకే వేస్తారు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు నాయన, నీకుంది నాయన, దువ్వెనతో బాగా దువ్వించుకో. ఈ లోపల నీకు కూడా వస్తారు. నువ్వు స్థాయిని మించి మాట్లాడావు, నీకు దువ్వుతారు తొందరలో. ఇదే కాకుండా ఆమె 9 నెలలు అనాల్సింది పోయి 9 సంవత్సరాలు నిద్రపోయి మాట్లాడుతూనే తలకాయ తీసుకుందా మాట్లాడుతుందో మరి ఏందో తెలియదు, కానీ ఎవరో మీకు తెలుసు, నగిరిసుందరి. సో వీళ్ళందరూ కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో బతుకుతున్నారు. ఎవరికి కూడా అధికారం దూరం అయిపోయిందనే బాధలో ఉన్నారు తప్పితే ప్రజలకి మంచి జరుగుతుంది, మంచి పరిపాలన జరుగుతుంది, అసలు పంచాయతీరాజ్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం ఎట్లా ముందుకు పోతుంది అని ఒక్కరు కూడా దాన్ని గమనించే పరిస్థితులు లేరు. మీరందరికీ ఆదర్శం మీ కులదేవత శ్రీరెడ్డి. చూడండి, నోరు మూసుకొని ఉంది, ఏం మాట్లాడలేదు. అట్లుండాలి మీరంతా. అంతేగాని నోరుంది కదా అని వాగుతూ ఉంటే ఎత్తుకొని పోయి ఏ జైల్లో వేస్తారో తెలియదు. మీ లాయర్ గారు చెప్పారు కదా, ఒక కేసు పోతే ఇంకో కేసు పోతే ఇంకో కేసు, ఈ బయటికి రాగానే ఇంకో వ్యాన్ కాసుకో ఉంటుంది. అవన్నీ సినిమాల్లో, నిజ జీవితంలో కాదు. తప్పు చేస్తే ఎవరిని చట్టం వదిలిపెట్టదు. తప్పు చేయకుండా ఉంటేనే ధైర్యంగా నిలబడగలుగుతాం. దాడిశెట్టి రాజా కూడా తొందరలోనే ఉంది, ఆయన చేసినవన్నీ కూడా బయటపడతాయి. ఏది కూడా మితిమీరి చేయకూడదని దానికి ఇది పెద్ద నిదర్శనం. మంచి నిర్ణయం తీసుకున్నారు. జై జనసేన, జై హింద్.